బంగారం స్వరూపంలో ఉండే మహాలక్ష్మి కటాక్షం అందరి ఇంట్లో నిండాలి. లలితా వారి లక్ష్మి కటాక్ష దీపావళి. బంగారు నగలు తరుగులో 1% తగ్గింపు, వజ్రాభరణాలు క్యారెట్ కు 5,000 తగ్గింపు. స్వరూపమైన అగస్త్యుడు ఆవిడ్ని వివాహం ఆడాడు. ఓకే. లలితా సహస్రనామం సారాంశాన్ని మొత్తం ఆవిడ గురువయ్యి తన భర్తకే నేర్పించింది ఆవిడ. గార్గి, లోపాముద్ర, సీతమ్మ వారు వీళ్ళందరూ సంధ్య వార్చేవాళ్ళు. బట్ ఒక 15 years ఐ థింక్ బ్యాక్ కదా మీ పిల్లలకి పేర్లు పెట్టే పెద్ద అమ్మాయికి అయితే 20 ఏళ్ల క్రితం. ఎందుకంటే ఇప్పుడు బీటెక్ ఎంటెక్ అయిపోయింది అమ్మాయి. షీ వాజ్ యంగెస్ట్ గర్ల్ చైల్డ్ టు గెట్ ఐఐటి సీట్. 15 ఏళ్లకే వచ్చింది అమ్మాయికి ఐఐటి. అడుగుతారా ఇప్పుడు అందరికి సునీత, కవిత, మాలవిక ఇలా పేర్లు ఉంటే నాకేంటమ్మా ఇలా లోపాముద్ర? అస్సలు పైగా షీ లవ్స్ హర్ నేమ్. అది మరి అది వాళ్ళ గొప్పతనం అయిండొచ్చు తల్లి. నా గొప్పతనం కన్నా ఇప్పుడు 2 చేతులు కలవాలి కదమ్మా. ఇప్పుడు అంతా నా గొప్పతనం అయితే వాళ్ళు చేసింది ఏముంది పాపం. అది మా పిల్లల గొప్పతనం. నిజంగా నా అదృష్టం. అలాంటి ఆత్మలను నేను కనడం నా అదృష్టం. పెద్దమ్మాయి అసలు లోపాముద్ర పేరు ఎలా ఉంటుందో అంత సాత్వికంగా, అంత మెత్తగానే ఉంటుంది. అమ్మాయి విష్ణు సహస్రనామం భాష్యాన్ని లక్ష్మీ సహస్రనామంతో కలిపి ఇంగ్లీష్లో రాస్తూ ఉంది. షీఈ్ వెరీ ఫిలసాఫికల్ అండ్ లర్నడ్ అండ్ చాలా భేటీ. ప్రశ్నిస్తూ ఉంటుంది, తిరిగి 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 ప్రశ్నిస్తూ ఉంటుంది. స్కూల్కి పంపకపోవడం ఏంటి? చాలా కొత్తగా అనిపించింది విన్నప్పుడు నాకు. అంటే ధైర్యానికి మెచ్చుకోవాలనిపించింది, కానీ పిల్లల భవిష్యత్ ఏమవుతుందో అనే భయం కలగలేదా మీకు అప్పుడు? అంటే అంత నిర్ణయం ఆలోచించి తీసుకున్నది కాదు తల్లి ఇది. నాకు పిల్లలు అంటే మహాప్రాణం. మా వారికి అంతకన్నా ఎక్కువ ప్రాణం. వీళ్ళు ఏడవకుండా స్కూల్కి వెళ్ళాలి. ఇది మనకి ఉన్న ఏమంటే టార్గెట్ అనమాట. పిల్ల ఏడవకుండా స్కూల్కి వెళ్ళాలి. అది ఏడిస్తే బెంగ వచ్చేస్తుంది. నాకు వస్తుంది, తర్వాత వారికి వస్తుంది. ఓకే. ఇప్పుడు నేను ఆడుకుంటూ ఆడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ వెళ్తూ ఇద్దరం వెళ్ళాము స్కూల్కి. అసలు ప్రయత్నించకపోలే. ఓకే. వెళ్ళి ఆ కాంపౌండ్ వాళ్ళ దగ్గరే నిలబడేదాన్ని నేను. ఏడుస్తున్నారా లేదా బెంగ. ఏం ఏడుస్తుందో ఇది. ఎందుకు ఏడవాలి? అసలు ఎందుకు ఏడవాలి? పిల్లలు స్కూల్కి వెళ్ళి కూడా ఎందుకు ఏడవాలి? ఏడవకూడదు నా ఉద్దేశంలో. ఎందుకంత ఇంట్రెస్టింగ్ ఉండకూడదు లైఫ్. అలా నేను ప్రశ్నించలేదు వాళ్ళు ఎవరిని. కానీ ఏడవదేమోలే 10 మంది పిల్లల్ని చూస్తే అనిపించేది. కానీ చిన్నప్పటి నుంచి వయసు కన్నా ముందు అన్నీ నేర్చేసుకునేది. ఇంట్లో నేర్చుకోవడం అన్నీ జరుగుతుంది. కరెక్ట్గా నాకు తెలిసి 3 ఏళ్ళు కూడా ఉన్నాయో లేవో. సరే 10 మంది పిల్లల్లో కూర్చుంటే ఇంకా కలిపి వచ్చేస్తుంది అని తీసుకెళ్ళాం. వాళ్ళు చెప్పే గంటకు ఒక దీనికి A to Z అప్పటికే వచ్చు. బై ద టైమ్ షీస్ 1 year ఆల్ఫాబెట్స్ అన్నీ వచ్చు దానికి. నంబర్స్ అన్నీ వచ్చు. రైమ్స్ సుమారు ఒక 25-30 వచ్చు. తెలుగులో వచ్చు, ఇంగ్లీష్లో వచ్చు. ఎలా మీరేనా మొత్తం ప్రిపరేషన్ అంతా కూడా? ఇంకేముంటుందమ్మా పని, పిల్లల్ని చూసుకోవడం కాకపోతే. సో వాళ్ళని కూర్చోబెట్టి, దానికి అన్నం కూడా ఎలా పెట్టేవాళ్ళం అనుకుని ఉయ్యాల్లో కూర్చోబెట్టి ఎదురుగా రైమ్స్. అప్పుడు కార్టూన్ CDs వచ్చేవి. ఈ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో అమ్మేవాళ్ళు CDs. ఆ CD పెట్టి అది చూపిస్తూ చక్కగా బట్ట ఉయ్యాల కట్టి దాన్ని నడుము కట్టేసి అది కింద పడిపోకుండా అలా ఊపుతూ మళ్ళీ మా దగ్గరికి రాగానే నోట్లో మళ్ళీ ముద్దు పెట్టడం, ఇలా తింటి చూడడం. అలా ఎన్నో రైమ్స్. దాంతోపాటు నేను పాడడం. ఇలా షీ వాజ్ ఇంటూ ది ఫార్మ్ ఆఫ్ లర్నింగ్ మెనీ థింగ్స్. అండ్ విష్ణు సహస్రనామం కరెక్ట్గా అమ్మాయికి 2 ఏళ్ల 10 నెలలు అంతే. షీ హాజ్ లర్న్డ్ 100 verses ఆఫ్ విష్ణు సహస్రం అనర్గళంగా చెప్పేసేది. గురువు ఇంటికి వచ్చి చెప్పిస్తే వాళ్ళు అనేవాళ్ళు కూడా అపర ప్రహ్లాదుని కన్నావు తల్లి అనేవాళ్ళు నన్ను. వాళ్ళే అంత దే themselves had so much of ability to learn and grasp. అలా 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 మెత్తగా పెద్దగా అయ్యి పెరుగుతున్న కొద్దీ ఆ చిన్నతనంలో స్కూల్కి తీసుకెళ్తే షీ సమ్హౌ ఫెల్ట్ బయటకు వచ్చేసేది. ఏం తల్లి బయటకు వచ్చేసావు నువ్వు అని అంటే, కాసేపు ఆడుకుందామమ్మా ఇక్కడ అనేది. ఎందుకు క్లాస్లో పో 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 అంటే, అబ్బా ఒకటే అమ్మా పొద్దున్న నుంచి ఏనే అంటోంది టీచరు. పిల్లలు ఏడుస్తున్నారు, ఇష్టం ఉండదు దాన్ని ఎవరన్నా మిస్హ్యాండిల్ చేయడం ఇష్టం ఉండదు. ఎందుకు కనెక్ట్ కాలేకపోయింది. అండ్ నేను ఎప్పుడూ బలవంతపరచదలుచుకోలేదు. అయినా ఒక వారం రోజులు వెళ్ళాక ఒకసారి కింద పడింది అమ్మాయి. దాని మోకాల నుంచి బడబడ రక్తం కారుతోంది. అప్పుడే మా తమ్ముడు వాళ్ళు వచ్చారు ఊరు నుంచి. వాడిని పంపించాను. వాడు ఎత్తుకొని ఆ స్కూల్ అయిపోయింది, ఆ పిల్ల ఏడ్చుకుంటూ వస్తుంది. అలా ఆయమ్మ చేయి పట్టుకొని అలా వస్తుంది. ఆ రోజు వాడిని పంపించాను నేను. మోకాలం రక్తం కారిపోతుంది. వాడు వెంటనే పరిగెత్తుకొని ఇంటికి వచ్చేసాడు. మాకేమో గాబరా అసలు. పిల్లకి మోకాలికి రక్తం కారడం అంటే చాలా పెద్ద విషయం. సో వీ వర్ రషింగ్ టు గో టు హాస్పిటల్. ఎందుకంటే ఏదో చిన్న రాయి ఇరుక్కుపోయింది మోకాల్లో కూడా.
సార్ స్కూళ్ళలో దెబ్బ తగ్గడం తప్పేం కాదు, పిల్లలు అన్నాక దెబ్బలు ఏవో తగులుతూ ఉంటాయి. కానీ నాకు ప్రిన్సిపల్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. వచ్చి ఏమనిందంటే, మీరు అమ్మాయికి చెవులకి బంగారు రింగులు పెట్టి పంపించారు, యు ఆర్ నాట్ సపోజ్ టు సెండ్ లైక్ దాట్ అని. నేను అన్నాను, ఆ 2 బంగారు కమ్మలు పోయినా నేను నిజంగా అంత బాధపడి ఉండేదాన్ని కాదండి. ఒక ప్రిన్సిపల్ స్త్రీ అయ్యి ఉండి మీరు ఒక తల్లి బిడ్డ దెబ్బ తగిలి రక్తం కారి ఇంటికి వస్తుంటే మాతృత్వంతో, అయ్యో అమ్మ పిల్లకి దెబ్బ తగిలింది ఇట్లా, దయచేసి హాస్పిటల్ తీసుకెళ్ళండి అని కన్నా మీరు అన్నుంటే నాకు చాలా ఊరట కలిగి ఉండేదండి. కానీ మిమ్మల్ని మీరు ఏదో కప్పిపుచ్చుకోవడానికో సర్దిద్దుకోవడానికి, అంటే టు జస్ట్ హైడ్ యువర్ మిస్టేక్, మీరు బంగారు కమ్మ గురించి మాట్లాడుతున్నారు కదా, నా బిడ్డ గురించి నాకు ఇబ్బంది లేదండి, కానీ ఇంకా చాలామంది చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళ మీద జాలేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్, దిస్ ఇస్ ద లాస్ట్ డే, యూ డోంట్ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై చిల్డ్రన్ ఇయర్ రింగ్స్ అని చెప్పాను. ఓకే, అంతే. ఇంకా ఆ రోజు చాలా అసహ్యం వేసింది నాకు, కోపం కన్నా అసహ్యం వేసింది. షీ రీస్టార్టెడ్ హర్ స్కూలింగ్ ఆర్ కాలేజ్? ఈ పిల్ల ఇంగ్లీష్లో మాట్లాడేది కాదు, మా పెద్దది. ఓకే. బంధువుల పిల్లలందరూ కూర్చుంటే, కొంతమంది అమెరికా నుంచి వచ్చారు, అప్పుడు మన ఇళ్లలో ఇప్పటికీ అనకూడదు కానీ మాతృభాష మాట్లాడితే చాలా అవహేళన తల్లి. బాగా ఇంగ్లీష్లో ఏదో చిన్న చూపు, నిజంగా అదేదో ఇంగ్లీష్లో మాట్లాడేస్తే చాలా వాళ్ళకి హ్యాపీ. అందుకే పాపం ఈ చిన్న చిన్న ఆర్థికంగా తక్కువ స్థాయి వాళ్ళు ఎంతసేపు ఆ ఇంగ్లీష్ మీడియం స్కూల్కి వెళ్ళి ఇంగ్లీష్ మాట్లాడేస్తే గొప్ప అని వీళ్ళు ఇబ్బంది పడడం కూడా మనలాంటి ఇళ్ల వాళ్ళ వల్లనే. నిజం చెప్పాలంటే ఇప్పుడు నేనే బాధితురాలంటే వాళ్ళు ఎంత బాధితులు ఉంటారు తల్లి, చెప్పో మాట. లేకపోతే హాయిగా గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే వాళ్ళు మహానుభావులు అవ్వలేదా ఏంటి? ఇంగ్లీష్ ఇస్ జస్ట్ అ లాంగ్వేజ్, ఇట్ జస్ట్ హ్యావ్ టు పెనిట్రేట్ ఇన్ టు లైఫ్. మన జీవితాలను మార్చేసో ఇబ్బంది పెట్టేంత అది ఉండక్కర్లేదు లైఫ్లో. వాళ్ళందరూ ఇంగ్లీష్లో మాట్లాడేవాళ్ళు, ఇది మన చక్కటి తెలుగులో మాట్లాడేది. వాళ్ళందరూ చాలా హేళన చేసేవాళ్ళు, బాధపడేది, నొచ్చుకునేది పాపం. ఇంటికి వచ్చి చాలాసార్లు ఇబ్బంది పడేది. నేను పోతే పనిలే నాన్న అంటే నేను ఐ లెట్ గో నేర్పించేదాన్ని. కానీ మరీ చిన్న ప్రాణం 3-3.5 ఏళ్ళు 4 ఏళ్ళ పిల్లకి ఏంటి లెట్ గో నేను నేర్పించడం, అది నేర్చుకోవడం. కానీ నాకు చాయిస్ కనిపించలేదు. వాళ్ళ నాన్నగారు ఉండి ఒకసారి, అయినా కరెక్టే కదా, నువ్వు ఇంగ్లీష్ నేర్చుకోవాలి కదా, నువ్వు స్కూల్కి వెళ్ళాలి కదా, నువ్వు స్కూల్కి వెళ్ళట్లేదు కదా అని అన్నారు. అప్పుడు నాకు తల తిరిగిపోయే సమాధానం చెప్పింది. ఇప్పుడు స్కూల్కి వెళ్తాను, టీచరు మొత్తం స్కూల్ అంతా ఇంగ్లీష్లో మాట్లాడుతుందా? ఆయమ్మ ఇంగ్లీష్లో మాట్లాడుతుందా? నా పిల్లలందరూ ఇంగ్లీష్లో మాట్లాడతారా? నేను ఇంటికి వస్తే మన ఇంట్లో సహాయం చేస్తున్న పని వాళ్ళందరూ ఇంగ్లీష్లో మాట్లాడతారా? ఎందుకు రావాలి ఇంగ్లీషు? మరి ఎప్పుడు వస్తుంది ఇంగ్లీషు అని అన్నా. ఇంగ్లీష్ మాట్లాడే దేశంలో వెయ్యి, అప్పుడు పొద్దునీతి రాత్రి దాకా అందరు ఇంగ్లీష్ వాళ్ళే ఉంటారు, వాళ్ళ మధ్యలో నాకు ఇంగ్లీష్ వస్తుందని. ఐ వాజ్ సర్ప్రైజ్డ్ బై హర్ లాజిక్. నేను అంతే తిక్కదాన్ని. ఇదేదో 4 ఏళ్ల పిల్ల 5 ఏళ్ల పిల్ల లాజిక్ నాకు విపరీతంగా నచ్చేసింది. అంతే, ముందు వెనక ఆలోచించుకోకుండా ఆ పిల్లని తీసుకొని అమెరికాకి వెళ్ళిపోయింది. వెనక 2 పిల్లల్ని వేసుకొని, చంకుల పిల్ల చేతిలో పిల్లలాగా. సీరియస్లీ వెంట్ టు అమెరికా జస్ట్ టు పుట్ మై డాటర్ ఇన్ టు స్కూల్. ఐ వాంటెడ్ టు సీ హౌ దట్ లాజిక్ వర్క్స్. ఒక అమ్మాయి చెప్పిన మాట మీద వెళ్ళిపోయాను నేను. అంత ఆ తెలివితేటలు అంటే పిల్లల ఆలోచన నాకు నిజంగానే అద్భుతంగా అనిపించింది. అది సరే ఏముంది, 1 సంవత్సరం పాటు చూసొద్దాం ఆ ముచ్చట కూడా అని వెళ్ళాం. వెళితే మా వారు ఏం చేశారు, ఒక మంచి కౌంటీ అంటే మంచి కాలనీలో మాకు ఇల్లు తీసుకున్నారు. అక్కడ ఆ స్కూలు ఎంత మనం ట్యాక్స్ పే చేస్తే అంత అద్భుతమైన స్కూళ్ళు ఉంటాయి అక్కడ. కానీ ఆ స్కూల్ అడ్మిషన్ రావాలంటే మీరు ఇంటర్వ్యూ పాస్ అవ్వాలి. అది గవర్నమెంట్ స్కూల్, దానికోసం ఇది, దీనికోసం ఇది, దీనికోసం ఇది ఇలాగా. సో మేము సమ్మర్ హాలిడేస్ స్కూల్లో, సమ్మర్ వెకేషన్ స్కూల్లో వేసాం మా అమ్మాయిని. సమ్మర్ వెకేషన్ స్కూల్లో వేస్తే ఫస్ట్ డే నువ్వు నమ్మవు తల్లి, ఆ టీచర్ రా కూర్చో తిన్నావా అర్థం కాలేదు అమ్మాయికి. బట్ ఆఫ్టర్ 45 days షీ వాజ్ ఈక్వలీ టాకింగ్ ఇన్ అమెరికన్ యాక్సెంట్ విత్ టీచర్స్ అండ్ ఎవ్రీబడి. అది ఆ వ్యక్తిలో ఉన్న పట్టుదల అని నాకు చాలా ఆశ్చర్యం వేసింది, చాలా ఆశ్చర్యం వేసింది నిజంగా. అప్పుడు తీసుకెళ్ళి ఆ అమ్మాయిని స్కూల్లో వేసి, కోల్డ్ స్నెక్ స్కూల్లో వేసి కొంతకాలం 2 పిల్లల్ని వేసుకొని నేను అక్కడ ఉన్నాను. ఎన్ని ఇయర్స్ ఉన్నారు? ఇయర్సా ఇంకేమన్నా, సంవత్సరం పాటు మహా గొప్ప ఉంటే నాకు నచ్చలేదమ్మా, భయం వేసింది. ఇంత లక్షణమైన నేనేమో ఫస్ట్ ఉండలేను, నాకు భారతదేశం కావాలి. నా గిలగిల కొట్టేసుకున్నా, నా చేత కాలేదు, ఎందుకు నేను నిజంగా ఉండలేకపోయాను. ఏం తేడా గుర్తించారు ఇతర దేశాలకి భారతదేశానికి? వాట్ ఈజ్ అవర్ కంట్రీ ప్రైడ్ అంటే ఏం చెప్తారు? తల్లి మీరు ఈ రోజు బయటికి వెళ్ళి మీ స్కూటర్ ఆగిపోతే
10 మంది వచ్చేస్తారు మీద, ఏమైందమ్మా ఏమైందమ్మా ఆగిపోయిందమ్మా అని మన అడ్రస్ ఇలా కళ్ళు ఇలా బిక్కుమని చూసారనుకోండి, అటు పోయేవాడికి ఏదో క్యూరియాసిటీ, నేను కావాలా అని అడుగుతారు. ఇక్కడ మనం గిలగిల కొట్టుకొని చచ్చిపోతూనే ఎవడెవడిని అడగడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ మీరు షాపింగ్ మాల్స్కి వెళితే, మీరు ఏదైనా మన గ్రాసరీ షాప్కి వెళితే, డిపార్ట్మెంటల్ స్టోర్కి, అసలు ఎంత హీనంగా కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తారు తెలుసా వాళ్ళు ఆ డబ్బులు తీసుకునే కౌంటర్లో. ఏం కర్మ తల్లి నాకు అర్థం కాక, దేశం లేదా, గుడ్డిపోయామా, ఇక్కడ బతకలేమా, ఏదన్నా ఆత్మాభిమానాన్ని మించింది ఏముందమ్మా. చివరికి ఏం చేస్తాం, ఇంత పిడికిలు అన్నమేగా తినేది ఆ కడుపుకి. నాకేమో ఐ కుడెంట్ టేక్ దట్ ఫర్ మీ సెల్ఫ్ రెస్పెక్ట్. అక్కడ చదువుకోవటానికి, ఉద్యోగాలు చేయటానికి ప్రయాణం అవుతూ ఉన్నారు. దూరపు కొండలు నునుపు తల్లి. పాప అక్కడ వెళ్ళాక వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏం పెద్ద హ్యాపీగా లేరని. కానీ కమిట్మెంట్గా ఒకసారి అంత దూరం వచ్చేసాక డబ్బులు కమిట్మెంట్ ఒకటి ఉంటుంది. ఆ తర్వాత అంత దూరం వచ్చేసాక రిటర్న్ రావడానికి ఇక్కడ వాళ్ళకి చెప్పుకోవాలి కదా. అమెరికా వెళుతున్నారంటే ఇక్కడ ఎంత హడావిడి చేస్తారమ్మా, భజంత్రీలో తప్పట్లో తాళాలతో పంపిస్తారు. పాప అక్కడి నుంచి రిటర్న్ రావడానికి మరి ఏమైనా ఇబ్బందులు ఉండొచ్చు. మాట కమిట్ అయ్యి వెళ్ళాం కదా, నాకు ఏదీ లేదు. ఇన్ఫాక్ట్ మా వారు ఇల్లు కూడా కొన్నారు అక్కడ, నాకు ఇష్టం లేదని వచ్చేసాను పిల్లల్ని తీసుకొని. కానీ ఆ స్కూల్ ప్రిన్సిపల్ చాలా బాధపడింది. లోపాముద్ర నేను అన్బిలీవబుల్ చైల్డ్. ఎంత అంటే ఇంటర్నేషనల్లో అందరూ, షీజ్ ఓన్లీ ఇండియన్ ఇన్ ద క్లాస్. చైనీస్, వేరే అన్ని దేశాల వాళ్ళు ఉండేవాళ్ళు అందులో, షీజ్ ఓన్లీ ఇండియన్ అని. ఇంత సహనం, ఎంత లవ్, అఫెక్షన్ నేను నా జీవితంలో ఇంత చిన్న పిల్లలో నేను ఎప్పుడు చూడలేదు. ఏ రోజైనా లోపాముద్ర సక్సెస్ఫుల్ కాకపోతే అది మీ వల్లే అని ఉల్టా నన్ను తిట్టింది. యూ హ్యావ్ టు బి ఎ గుడ్ పేరెంట్ టు ఎన్షూర్ షీ బికమ్స్ సక్సెస్ఫుల్. ఇప్పుడు ముగ్గురు పిల్లలు, పెద్దమ్మాయి బీటెక్ ఎంటెక్ అయిపోయిందమ్మా ఐఐటి చెన్నై నుంచి. రెండోది అబ్బాయి, వాడు ఇప్పుడు 3rd ఇయర్కి వస్తాడు ఇప్పుడు, అంటే ఇప్పుడు 2nd ఇయర్ అయిపోవచ్చేస్తుంది వాడిది కూడా. వాడు చెన్నైయే, వాడిది బీటెక్ ఎంటెక్. 3 అమ్మాయి ప్రిపేర్ అవుతాను, వాళ్ళిద్దరే హెల్ప్ చేస్తున్నారు. పెద్దది ఇప్పుడు చెల్లెలతో కూర్చొని తనని షీస్ హెల్పింగ్ టు ప్రిపేర్. షీస్ వెరీ గుడ్ టీచర్, షీస్ అమేజింగ్ టీచర్. యాక్చువల్లీ చాలా సర్కిల్స్లో వినిపించే మాట, పాత బస్తీ కదా, పాత బస్తీ ఎప్పటికీ కొత్త బస్తీ కాలేదు అనేది కామన్గా వినిపిస్తూ ఉంటుంది. దీనికి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? అదే చాలా నచ్చింది నాకు. పాత అంటే సనాతనం. సనాతనాన్ని ఎంత ప్రేమిస్తామో మనము, సనాతన ధర్మం ఎంత ముఖ్యమో, ఆ పాత బస్తీగానే ఉండాలి అంటే దాని అర్థం ఏంటి? డెవలప్మెంట్ వేరు, పాత బస్తీ వేరు. ఎంత డెవలప్ అయిన పాత బస్తీనే ఉండిపోవాలి అది. అంటే మనస్తత్వాలు పాత బస్తీ ఉండాలి, ప్రేమలు పాత బస్తీ ఉండాలి, అభివృద్ధి భక్తి పాత బస్తీ ఉండాలి, అభివృద్ధి కొత్త బస్తీ ఉండాలి. కానీ కొత్త బస్తీలాగా పాత బస్తీ వాళ్ళు అవ్వకూడదు. నేను మొత్తం నిజంగా దేవుడిని కోరుకుంటాను ఇది. ఆ ప్రేమలు, అభిమానాలు, ఆదరణ, భోజనం పెట్టే వాళ్ళ మనస్తత్వము. అసలు అందరూ ఉంటారమ్మా. మీరు నార్త్ ఇండియన్స్, మన సౌత్ ఇండియన్స్, కన్నడ వాళ్ళు, తమిళ్ వాళ్ళు, మరాఠీ వాళ్ళు, నిజంగా దాట్ ఈజ్ ట్రూ ఇండియా. మీరు అక్కడికి వెళితే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్నట్టు అందరూ దొరుకుతారు మీకు పాత బస్తీలో. ఎగ్జాక్ట్లీ. కానీ మీరు అనుకుంటున్న పాత బస్తీ ఆ కలుపుగోలుతనం, ఆ ప్రేమ, ఆప్యాయతలు అలానే ఉండాలని ప్రతి ఒక్కరు భారతీయతలోనే ఆ తత్వం ఉంటుంది. కానీ అభివృద్ధి నోచుకొని పాత బస్తీ ఎందుకు అనే ప్రశ్న ఉండకూడదు కదా. అభివృద్ధి వాళ్ళకి మాత్రం ఏం తప్పు? వాళ్ళు అందరిలాగే ట్యాక్సులు కడుతున్నారు, వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళు వ్యాపారాలు చేస్తున్నారు. ఎందుకు జరగట్లేదు పాత బస్తీలో అభివృద్ధి? ఎందుకు ఎవరికి పట్టింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ 40 ఏళ్లగా అది ఒకరి సొత్తు అయిపోయింది. 40 ఏళ్లగా అది ఒకరి సొత్తు. వాళ్ళ పరిపాలన వాళ్ళు హ్యాపీగా చేసుకుంటూ ఉన్నారు, ప్రశ్నించే వాళ్ళు లేకుండా అయిపోయింది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తే అదే రాజ్యం, వాళ్ళు ఏం చేస్తే అదే వాళ్ళ తలరాత. ఎవరూ కూడా వెళ్ళి గట్టిగా నిర్భయంగా ప్రశ్నించి వాళ్ళకి ఎదురు నిలబడే వాళ్ళు బహుశా ఇప్పటి వరకు ఉండకపోవడం. అంటే మన నరేంద్ర గారు వీళ్ళందరూ ఉన్న కాలంలో చాలా కష్టపడి శ్రమించి చాలా మందికి నిలబడి ప్రశ్నించారు. వాళ్ళ తర్వాత ఇప్పుడు ఎవ్వరూ లేకపోవడం. ఓకే. అయితే ఆ పునః మళ్ళీ ఆ ప్రశ్నించే తరం రావాలని నేను కోరుకుంటున్నాను. మీ ద్వారా చూడబోతున్నామా? పరమేశ్వరుడు అవకాశం ఇస్తే చాలా మంది, ఇన్ని నెలలుగా సంవత్సరాలుగా నేను పనిచేస్తున్నాను తల్లి, చాలా మంది అడుగుతారు నన్ను, అమ్మ మీరెందుకు మాకు
అధినేతగా నిలబడకూడదు, మీరెందుకు మా నాయకురాలుగా నిలబడకూడదని. పరమేశ్వరుడి దయ తల్లి. రామచంద్రుడు నిర్ణయించితే నిజంగా నేను వాళ్ళ కోసం నిలబడాలి అని అంటే ఇప్పుడు ఎలాగో నిలబడ్డాను, కానీ రాజకీయ పరంగా కూడా నేను నిలబడాలని కనుక నాకు రాత రాసిపెట్టి ఉంటే వెనకాడే మాట అయితే లేదు, వెనకాడే విషయమే లేదు దాని గురించి. అలానే రాజకీయం కోసం వెళ్లే వ్యక్తిని కాదు నేను, నా వాళ్ళ కోసం వెళతా. అవసరమైతే రాజకీయం కనుక నా జీవితంలో కూడా భాగస్వామ్యం తీసుకోదలుచుకుంటే తీసుకుంటాను. ఓకే, కానీ ఇంత సాఫ్ట్గా కనిపిస్తూ ఉన్నారు, చాలా ట్రెడిషనల్ ఉమెన్ యు ఆర్, లైక్ స్మూత్గా మీ డెలివరీ టాక్స్ అన్నీ ఉంటాయి. ఎలా సాధ్యం అనుకుంటారు? పొలిటికల్గా ఆ రగ్గడ్ అండ్ ర్యాష్నెస్కి ఆ ట్రావెల్ ఎంటైర్లీ డిఫరెంటే కదా, సెట్ అవుతారు అనిపిస్తుందా మీకు చూస్తూ ఉంటే? రామచంద్రుడు ఎలా ఉంటాడు తల్లి? నీలమేఘ శ్యాముడు, కోదండ రాముడు, స్త్రీయత్వం కలిసిన చాలా అందగాడు ఆయన. మహర్షులందరూ ఆయన వనవాసం చేసేటప్పుడు రామా ఇంత అందమేమిటయ్యా నీకు అని మగవాళ్ళు సైతం ఆయన తనవాడైతే బాగుంటుందని కోరుకునేంత అందం, అంత మెత్తదనం. ఈ రామాయణం మొత్తంలో చూస్తే కూడా ఆయన పెద్దగా మాట్లాడినట్టు మనకి ఎక్కడా కనిపించదు. రావణాసుడిని చంపలేదు ఆయన. చంపడానికి కావాల్సింది ఏంటి తల్లి? హ్యాట్ ఫీట్ పూటని అరవడమా? లేనిపోని డాంబికాలు బాహ్యంగా చూపించుకోవడమా? మరి అమ్మవారు ఉంది, పార్వతీదేవి ఎంత శాంతంగా ఉంటుంది, లక్ష్మీదేవి ఎంత శాంతంగా ఉంటుంది, సరస్వతి ఎంత శాంతంగా ఉంటుంది. అవసరమైన మహిషాసుడిని చంపడానికి ఆ నిమిషంలో కాళీ దుర్గ రూపాలు ఎత్తలేదా? ఇప్పుడు మనం చెయ్యదలుచుకున్న పనిలో మనకి ఏకాగ్రత ఉండి అకుంఠిత దీక్షతో మనం వెళుతున్నప్పుడు మన పని చెప్పాలి తల్లి. మనం ఎవరో మన మాటలో మన బాహ్య ప్రకటన చెప్పక్కర్లేదు. నా పని ఏమిటి? నాతో ఉన్న నా వాళ్ళైన పాత బస్తీలోని చక్కటి వాళ్ళకి నేనున్నానమ్మా, నేనున్నానయ్యా అని ధైర్యం కల్పిస్తూ మంచి పనులు చేసుకుంటూ వెళ్ళడం. అవసరమైతే యుద్ధ ప్రకటన చేయవలసి వస్తే ఆ రోజు చేద్దాం. దానికి దేవన్ను నుంచి అరవడం ఎందుకు తల్లి? ఊరికే నాయిస్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్ అవసరం లేదు కదమ్మా. చాలా దూరంగా ఉంటారా నాయిస్ పొల్యూషన్స్కి? అంటే అది ఎందుకు పనికిరాకపోతే నేను దాని జోలికి వెళ్ళను తల్లి, వెళ్ళను అస్సలు. తాటాకు చప్పుళ్ళకి నేను అసలు భయపడను, తాటాకు చప్పుళ్ళు నేను చెయ్యను. శాంతంగా ఉంటే శాంతపరు మనుషులనే కానీ చేతగాని వాళ్ళని కాదు. నేను శాంతంగా రుద్రమదేవి బిడ్డవి వెనక వేసుకొని కట్టుకొని యుద్ధానికి వెళ్ళింది, ఆడేం అరవలేదే. మీకు చెప్పారా మీరు మాట్లాడుతూ ఉన్నా, మిమ్మల్ని చూస్తూ ఉన్నా మీరు ఆర్టిస్ట్ సురేఖ వాణిలా ఉన్నారు? తెలీదమ్మా. తెలుసా సురేఖ వాణి అంటే? ఆవిడ సన్నగా పొడుగ్గా ఉంటుంది. మా కోల ఫేస్, ఆ ముక్కు, మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు ఆవిడే గుర్తొస్తూ ఉన్నారు, ఆవిడతో మాట్లాడినట్టు. ఎందుకంటే గతంలో ఒకసారి నేను ఆవిడని కలిసి ఇలా పలకరించడం జరిగింది. మనుషుల్ని పోలే మనుషులు 7 ఉంటారు అంటారు, అందులో మాకు ఈ ఇండస్ట్రీలో మీరు ఇట్లా ఈ సైడ్ నుంచి ఆవిడ సినిమా సైడ్ నుంచి పక్క పక్కన పెడితే నాకు తెలిసి ట్విన్స్ లాగా ఉంటారేమో మీరు. కలవాలి అయితే ఆవిడ్ని. ఎప్పుడైనా చూసారా మీరు? లేదమ్మా, ప్రత్యేకంగా ఎప్పుడు కలవలేదు. చాలా మూవీస్ లో మూవీస్ చూసాను కానీ ప్రత్యేకంగా ఎప్పుడు ఒకళ్ళు ముఖాముఖిగా అనిపించిందా సేమ్ నా అలాగే ఉంది తను అని? అంత ఆలోచించలేదు తల్లి, నేను ఎప్పుడు అంత ఆలోచించలేదు. నిండైన రూపం ఆకట్టుకునే చీర కట్టులో ఈరోజు మీరు నా ముందు కనిపిస్తూ ఉన్నారు. ఒక స్వచ్ఛమైన మహిళకి నిర్వచనంగా మీరు నిలుస్తూ ఉన్నారు. వాట్ ఈజ్ యువర్ గోల్ మాధవి గారు? అంటే రామరాజ్యం తల్లి, ధర్మపూరితమైన రామరాజ్యం. ఎక్కడైతే స్వేచ్ఛగా భక్తి మార్గాన్ని ఒక వ్యక్తి ఎంచుకోగలరో, ఎక్కడైతే విద్య అనేది వ్యాపారం కోసం ఉద్యోగాని కోసం మాత్రమే కాదో, ఎక్కడైతే సనాతన ధర్మాన్ని సంరక్షించే ఒక వాతావరణం ఏర్పడుతుందో, ఎక్కడైతే బంగారు పక్షి లాంటి ఈ భారతదేశం మీద పాశ్చాత్యుల ఒక ప్రభావం లేని ఒక దేశంగా మనం మారుతామో, తెలివైన మన భారతీయులు అందరూ పిల్లలందరూ చదువుకొని విదేశాలకు వెళ్లకుండా ఇక్కడే చదువుకొని ఇక్కడే ఉద్యోగాలు ఇక్కడే వ్యాపారాలు చేస్తారు. అటువంటి ఒక అద్భుతమైన భవిష్యత్తులోకి భారతదేశం వెళ్ళాలి అనేది నా కోరిక. దానికోసం శ్రమిస్తాను,
ఎంత దూరమైనా నేను ప్రయాణం చేస్తాను. సాధ్యమవుతుందంటారా? మారుతూ ఉన్న జనరేషన్స్ని అన్నీ చూస్తూ ఉన్నారు. సాధ్యం అవుతుందా అంటే అది రిజల్ట్. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు అదే చెప్తాడు, నాకు రిజల్ట్తో పనే ఉంది తల్లి. అది సాధ్యం అవ్వచ్చు, సాధ్యం అవ్వకపోవచ్చు, నాకు దాంతో సంబంధం లేదు. సాధ్యం అవ్వాలి అనే ఒక దీక్షతో అటు దిశగా ప్రయాణం చేస్తూనే ఉంటాను. ఆఖరి పోరాటం వరకు, నా ఆఖరి ప్రాణం వరకు, శ్వాస వరకు వెళుతూనే ఉంటాను. ఎవరో ఒకళ్ళు, ఇప్పుడు మోదీ గారు ఉన్నారు, ఆయన సెంట్రల్ లెవెల్లో అంత కష్టపడుతూనే ఉన్నారు. ఏమనుకొని కష్టపడుతున్నారు ఆయన? సాధ్యమా అసాధ్యమా? లీడర్ విల్ నెవర్ థింక్ అబౌట్ ఇట్. ఒక దండయాత్ర చేసేటప్పుడు ఒక రాజు నేను గెలుస్తానా ఓడిపోతానని దండయాత్ర చేయడు తల్లి. నా ప్రజలను నేను ఎట్టి పరిస్థితుల్లో ప్రాణం ఇచ్చేనా రక్షించుకోవాలి అని బయలుదేరతాడు. అలా ఇటువంటి ఒక సుస్థిరమైన సామ్రాజ్యం ఏర్పడాలి, ఇటువంటి ఒక ప్రజలు అటువంటి రాజ్యంలో ఆనందంగా ఉండాలి. ఒకప్పుడు భారతదేశాన్ని గోల్డెన్ బర్డ్ అనేవాళ్ళు, అటువంటి గోల్డెన్ బర్డ్ మళ్ళీ భారతదేశం అయిపోవాలి అని ఒక చిన్న కోరిక నాకు మనసులో. మీరు ఇంతకుముందు అన్నారు మా పాప ఇలా అన్నింది, నేను ఇమ్మీడియట్గా అమెరికాకు తీసుకెళ్ళాను, బట్ ఐ కేమ్ బ్యాక్ అని చెప్పి. ఒక తల్లిగా మీరు చేసింది ఆ టైంలో కరెక్ట్ అవ్వచ్చు, కరెక్టే అని కూడా చెప్పాలి. కానీ ఇప్పుడున్న తల్లిదండ్రులను చూస్తే, అంటే మన జనరేషన్, అంటే లైక్ నేను పుట్టినప్పుడు ఆ కంఫర్ట్నెస్ అనేవి తల్లిదండ్రులు కొంత రిస్ట్రిక్ట్ చేసేవాళ్ళు. ఒక 5 పెన్సిల్స్ అంటే ఒక 2 పెన్సిల్స్ చాలే, ఇవి మొత్తం అయిపోయాక మిగతాయి కొనిస్తాను, ముందు ఇవి వాడు అని చెప్పేవాళ్ళు. బట్ ఇప్పుడు పెన్సిల్ అంటే పెన్సిల్ బాక్స్ వస్తుంది, పెన్ అంటే పెన్ ప్యాకెట్ వస్తుంది ఇంటికి. చిన్నది ఏదో మాట్లాడుకోవడానికే ఫోన్ అడిగితే అది ఆండ్రాయిడో ఐఫోనో అయిపోతూ ఉన్న జనరేషన్స్లో మనం ఉన్నాం. ఈ కైండ్ ఆఫ్ స్వేచ్ఛ, ఈ కైండ్ ఆఫ్ ఫ్రీడమ్నెస్ పిల్లలకి ఇవ్వడం కరెక్ట్ అంటారా, కాదంటారా? మళ్ళీ మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను, ప్రశ్నకు ఇంకో ప్రశ్నే వేస్తాను. సామాన్యంగా ఇలాగే మాట్లాడుతుంటాం. ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయలు కానీ, రామచంద్రుడు కానీ, మీరు మహానుభావులైన ఎంతోమంది రాజులను తీసుకుంటే వాళ్ళ జీవితం నిండా ఎంత భోగం ఉంటుంది తల్లి. ఉంటుందా ఉండదా? ఎంతమంది పరిచారకులు ఉంటారు, వాళ్ళకి భోగం ఉంటుంది. అడిగిందల్లా బంగారు రూపంలో పళ్ళల్లో భోజనం చేస్తారు. పిల్లలకి సుఖము, సౌఖ్యము, సంతోషం ఇవ్వడంలో తప్పు లేదు, దాంతోపాటు బాధ్యతను నేర్పించడంలో ఉంటుందమ్మా. నీ దగ్గర 10 పెన్నులు ఉన్నాయి, నువ్వు ఒక పెన్ను అడిగావు, నీకు ఇంకో 9 యాడ్ చేసి నేను 10 పెన్నులు ఇచ్చాను అనేది ఇక్కడ సమస్య కాదు. సమస్య ఏమిటి అని అంటే, ఒక పెన్ను లేని పిల్లవాడిని కూడా వాళ్ళకు తద్వారా చూపించాలి. ఆ పెన్ను లేని పిల్లవాడితో ఈ 10 పెన్నులలోంచి ఒక పెన్ను తీయించి ఇప్పించాలి. షేరింగ్, గివింగ్, యా వాట్ ఎవర్ యూ వాంట్ టు సే. తన దగ్గర ఉన్న ఒక వస్తువులో నుంచి మమకారం 10 పెన్నుల మీద, ఇప్పుడు మీరు ఒక పెన్నుకుండే మమకారం 10 పెన్నులు ఇచ్చేంత ఆర్భాటం ఇవ్వగలిగినప్పుడు, అదే 10 పెన్నులలో నుంచి లేని పిల్లవాడికి, ఒక విద్యార్థికి ఇందులో నుంచి నేను నా పెన్ను తీసిస్తాను అనేది నేర్పించగలగాలి పిల్లలకి. ఇప్పుడు మా పిల్లలకు కూడా ఇంట్లో ప్రతి రూమ్లో హోమ్ థియేటర్ ఉండేది. కానీ ఎంత వాళ్ళకి మేము ధనము, స్వేచ్ఛ అనేది చూపించామో అంతే బరువు, బాధ్యత అనేది కూడా నేర్పించాం. మా ఆడపిల్లలు ఇద్దరూ నాతో పాటు సాయంత్రం పూట చిన్న వయసు నుంచే బయట ఊడ్చేవాళ్ళు. మా ఇంట్లో పనమ్మాయిలు అనేవాళ్ళు, ఏంటమ్మా ఇంత పెట్టుకొని పిల్లలతో ఊడిపిస్తావు నువ్వు అని. ఎందుకు ఊడ్చకూడదు? డిగ్నిటీ ఆఫ్ లేబర్. నా పని నేను చేసుకోవడం, రోజు చేసుకోలేకపోవచ్చు, కానీ తన పని తాను అవసరమైతే చేసుకునే స్థాయికి పిల్లలు ఎదగాలి కదా. ఊడ్చేవాళ్ళు, నీళ్లు జల్లుతారు, ముగ్గు పెడతారు, అన్ని వాళ్ళ రూములు వాళ్ళు వారానికి ఒకసారి వాళ్ళ రూములు వాళ్ళు క్లీన్ చేసుకుంటారు, అవసరమైతే బట్టలు ఉతుకుతారు. మా పెద్దమ్మాయి, చిన్నమ్మాయి అయితే అప్పుడప్పుడు వంట ఇంట్లో మాకు ఒక డ్యూటీ అనమాట, నెలకు ఒకసారి గిన్నెలు తోమాలి వాళ్ళు. అది గొంతుకు కూర్చొని, పనమ్మాయిలు పాప ఎలా కూర్చొని తోముతారు అలా వీళ్ళు కూర్చొని తోమాలి. మా పనమ్మాయిలు గొడవ వేసుకునేవాళ్ళు నాతోటి, ఇలా కుదరట్లేదు, అసలు మీరు బాగాలేదు, ఇలా పెంచకూడదు, నేను ఇలాగే పెంచుతాను. అప్పుడు వాళ్ళ పడ్డ కష్టం మనకు అర్థం అవుతుంది, కష్టానికి విలువ మొదలవుతుంది. వాళ్ళకు ఉండే చేతిలో తిండి 10 మందికి పంచడం. నేను ఇప్పటికీ తింటున్నా, మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరిని అడుగుతాను, నాన్న నువ్వు తిన్నావా, నువ్వు తిన్నావా, నువ్వు తిన్నావా, నువ్వు తిన్నావా.
పిల్లలకి భోగాలు ఇవ్వడంలో తప్పు లేదు తల్లి, కానీ అది అవసరం ఉన్న వాళ్ళకి పంచడం నేర్పించగలిగిన నాడు వాళ్ళు రెండూ నేర్చుకుంటారు. మనం ఒకటే నేర్పిస్తున్నాం, కాయిన్కి వన్ సైడ్ ఇస్తున్నాం, అదర్ సైడ్ వాళ్ళని ఎక్స్పోజ్ కూడా చెయ్యట్లేదు. ఓకే, అది చెయ్యలేని పరిస్థితుల్లో కనీసం అది కొంటున్న కష్టం అన్న తెలియజేయాలంటే ఒక పెన్ను అడిగితే ఒక పెన్ను ఇవ్వాలి. మనకు ఇవ్వడం తెలియకపోయినా ఆ కష్టం తెలిసేది. ఇప్పుడు మీ నాకన్నా చాలా చిన్న అమ్మాయి, కానీ మీ అమ్మా నాన్నగారు ఉంటే నాకన్నా కొంచెం పెద్దవాళ్ళు అయి ఉంటారు. వాళ్ళు కానీ మేము కానీ మీరు కానీ మనం నేర్చుకున్నది ఏమిటి అని అంటే, ఆ పెన్ను కొనడానికో పెన్సిల్ కొనడానికో తల్లిదండ్రులు ఎంత కష్టపడాలి, ఆ డబ్బు విలువ, ఆ కష్టం విలువ. ఒకటి ఇచ్చేవాళ్ళు మనం జాగ్రత్త వాడుకొని, పెన్సిల్ ఇస్తే జాగ్రత్త వాడుకొని. మా నాన్నగారు అయితే పెన్సిల్ నా బటన్కి ఇలా ఒక దారం కట్టి ఆ దారాన్ని పెన్సిల్కి కూడా ఇలా చుట్టి ఇచ్చేవారు, పెన్సిల్ పోగొట్టుకోకూడదని. మన ఇంటికి వచ్చేసరికి ఆ పెన్సిల్ అలా నేను దారంతో వెళ్ళాలి ఇంటికి, అలా ఉండేది. సో వెన్ యూ కాంట్ టీచ్ కిడ్స్ ద వాల్యూ ఆఫ్ మనీ, ప్లీజ్ టీచ్ దెమ్ హౌ టు షేర్ టు సంబడి హూ ఇస్ నాట్ హ్యావింగ్ ఇట్. ఏదో ఒక రకం పిల్లల్ని వాళ్ళు ఏదో అవ్వాలనుకుంటూ ఉంటారు, బట్ మనం ఎదుటి వాళ్ళని చూపించి వాళ్ళు ఐఐటి చేశారు నువ్వు అదే చేయి, వాళ్ళు అమెరికా వెళ్ళారు నువ్వు అమెరికానే వెళ్ళు, ఈ కైండ్ ఆఫ్ అంటే ఈ కంపారిజన్లో వాళ్ళకి మోటివేషన్ ఇస్తున్నామా, ప్రెషర్ చేస్తున్నామా? అంటే అస్సలు ఎవరిని ఎప్పుడు ఎవరితోనో కంపేర్ చేయకూడదు తల్లి, చాలా అన్యాయం అది. అసలు హ్యూమన్ రైట్స్లో కేసు వేయాలి అసలు వీటి మీద. కంపేర్ చేయడం ఏంటి తల్లి? అట్టిపండు నేను యాపిల్తో ఎలా కంపేర్ చేస్తావు? అలా చేయకపోతే ఇలాంటి గోల్డ్ మెడలిస్టులు లేదంటే కాలేజ్ టాపర్లు, స్కూల్ టాపర్లు బయటకు ఎలా వస్తారు అని చెప్పి చాలా మంది పేరెంట్స్కి ఉండే అభిప్రాయం కదా. మీకు మాట చెప్పనా, నేను నేర్చుకున్నది జీవితకాలంలోనే, నేనేం పెద్ద నిష్ణాతురాల్ని కాదు, అంటే ఐఎమ్ నాట్ ఎక్స్పర్ట్ ఆఫ్ ఎనీథింగ్, బట్ ఐ హ్యావ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఐ హ్యావ్ లెర్న్ ఫ్రమ్ ఎవ్రీ పేజ్ ఆఫ్ మై లైఫ్. మీరు కనుక ఐఐటి చెన్నైకి వెళితే మీకు టాపర్గా నిలిచిన వాళ్ళు ఎవ్వరు, ఇది ఎంట్రన్స్ ఎగ్జామ్లో మీరు ఐఐటీస్కి వెళ్ళిన తర్వాత దే డోంట్ కమ్ అవుట్ యాజ్ అగైన్ టాపర్స్. దే ఆర్ నెవర్ టాపర్స్ ఇన్ లైఫ్ మోస్ట్లీ. ఎందుకని? ఆ పిల్లని ఇలా సాధించి 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 వచ్చిన టాపర్స్ అవందరూ. కానీ మీరు ఒక ఐఐటి ఎందుకు మీ పిల్లలు అవ్వాలి అనేది కనుక మీకు స్ఫూర్తి ఉంటే, సపోజ్ చాలా మటుకు ఏమవుతాయంటే మనం ఇది మెడికల్ ఇండస్ట్రీలో చూడొచ్చు. ఇప్పుడు ఇంట్లో ఎవరో క్యాన్సర్ వచ్చో, ఇంట్లో తాతగారు, నానమ్మను, అమ్మమ్మలో, లేకపోతే మేనత్తలో, తండ్రో, తల్లో, వీళ్ళందరూ కొన్ని అనారోగ్యాలతో కష్టపడి శుష్కించి బాధన్నా పడుతుంటారు, కాలవన్నా చేస్తుంటారు. అట్లాంటి ఇళ్లలో ఎంబీబీఎస్ డాక్టర్ అయ్యే పిల్లల్ని చూడండి మీరు, దే హ్యావ్ అ రీజన్ అండ్ ఫైర్ బిహైండ్ డూయింగ్ ఇట్. అలా ఐఐటి కావచ్చు, మెడిసిన్ కావచ్చు, ఒక చార్టెడ్ అకౌంటెన్సీ కావచ్చు. తల్లిదండ్రులు పిల్లలకు ఒక లాయర్ అవ్వచ్చు, ఒక స్ట్రక్చరల్ ఇంజనీర్ అవ్వచ్చు. తల్లిదండ్రులు ఎప్పుడైతే ఒక పిల్లలకి చిన్నతనం నుంచి నువ్వు ఇది అవ్వు అని చెప్తారో, ఎందుకు అవ్వాలో కూడా దాని వెనక వీళ్ళు ఒక చిన్న రీసెర్చ్ చెయ్యాలి. స్ఫూర్తి అది ఎందుకు అవ్వాలో మీద ఉండాలి, కానీ వాడెవడో అయ్యాడు కాబట్టి నువ్వు ఒకటి వాడు ముక్కు కోసుకుంటే వాడు ముక్కు కోసుకోవాలా? కాదు కదా. దాట్ ఈస్ నాట్ ది రీజన్ వై సంబడి షుడ్ అచీవ్ సంథింగ్. ఎందుకు అవ్వాలి? నీవెందుకు ఇన్స్పైర్ అయ్యావు? ఇప్పుడు నేను ఐఐటి పిల్లలు ఎందుకు చదవాలి, నేను ఎందుకు ఇన్స్పైర్ అయ్యాను? ఆ ఇన్స్పిరేషన్ని పోసి వాళ్ళని పెంచాలి తప్ప, ఎవరో ఎక్స్ఐఐటి అయ్యారు కాబట్టి వై ఐఐటిఎన్ అవ్వాలి అనేది కాదు, ఎక్స్ మెడికల్ డాక్టరేట్ కాబట్టి వై డాక్టర్ అవ్వాలి కాదు. అలా పెంచినప్పుడు పిల్లలు ఏం చేస్తారంటే ఆ దిశగా దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, అచీవ్డ్ ఐఐటిఎన్స్, అచీవ్డ్ డాక్టర్స్, అచీవ్డ్ చార్ట్ అకౌంటెంట్స్, అచీవ్డ్ లాయర్స్, దే స్టార్ట్ లెర్నింగ్ అబౌట్ దెమ్, నోయింగ్ అబౌట్ దెమ్. ఇట్ యాడ్స్ టు ది ఫ్యాసినేషన్. ఆ స్ఫూర్తికి ఇది యాడ్ అవుతూ ఉంటుంది, అంతే తప్ప వాడయ్యాడు వీడయ్యాడు అని అంటే రైట్. సో విశ్వనాథ్ గారి ప్రోత్సాహం మీ లైఫ్లో ఎంత ఉంది అంటే, భర్తగా భార్యకి ఇచ్చే సపోర్ట్, ఎంకరేజ్మెంట్? దానికి ఏమైనా మెజరింగ్ యూనిట్ మార్కెట్లో దొరికితే ఏదో ఒక రోజు కొలిచి చెప్తాను తల్లి. ఈరోజు నేను నీ ముందు కూర్చున్నాను, దట్స్ ఇట్. హీ ఈస్ దేర్ బిహైండ్ మీ, సో ఐఎమ్ హియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. అంతే. దీన్ని ఎప్పుడు, అందుకే పరమేశ్వరుడు, అమ్మవారు, పార్వతీ పరమేశ్వరుడు అర్ధనారీశ్వర తత్వం ఎంతని కొల్చగల వాళ్ళు ఇద్దరు. అందుకే సగం ఈవిడ సగం ఆయన అని చెప్పి పారేశారు, మనకి ఈ కన్ఫ్యూజన్ ఉండకూడదు. ఆయన అచీవ్మెంట్ లో ప్రాబబ్లీ వి బోత్ ఆర్ 50-50. ఇన్ మై అచీవ్మెంట్ ప్రాబబ్లీ వి బోత్ ఆర్ 50-50. యూ కెన్ నెవర్ మెజర్ దిస్. ఇప్పుడు మా పిల్లలు సక్సెస్ అయ్యారనుకుంటే వాళ్ళ పాలెంత మా పాలెంత ఎలా చెప్పగలం నాన్న? రెండు కలిసిపోవాలి.
ఎందుకు అడిగాను అంటే మీ పెళ్ళి ఏదో పెద్ద స్వయంవరం లాగా జరిగి పేపర్ అడ్వర్టైజ్మెంట్ లో చూసి మిమ్మల్ని చూస్ చేసుకొని చాలా తవ్వి తీసావు. అమ్మాయిలు స్వయంవరం అంటే అమ్మాయిలు ఈ అబ్బాయి బాగాలేదు, ఆ అబ్బాయి బాగున్నాడు, ఈ క్వాలిటీ ఇట్లా, హైట్ తక్కువ, కలర్ ఇట్లా ఉంటది. కానీ అబ్బాయిలు ఓపెన్ ఇన్విటేషన్ ఇవ్వడం ఏంటి, నాకు ఒక అమ్మాయి కావాలి పెళ్లికి అని మీ హస్బెండ్ గా ఆ రోజుల్లోనే ఎంత 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 తవ్వి బయటికి తీసావు నా గురించి. అమ్మో చాలా ఉంది నీ దగ్గర ఇన్ఫర్మేషన్. సో బ్యూటిఫుల్. వచ్చిన అంతమంది అమ్మాయిలు మిమ్మల్ని చూస్ చేసుకొని 1800 వచ్చాయంట ఆయనకి. ఓ మై గాడ్. చాలా బాగా రాస్తారు, చాలా చక్కగా రాస్తారు. నాకు అసలు వివాహం మీద పెద్ద మక్కువ లేదు అప్పట్లో. మా నాన్నగారు అలసిపోయారు, వదిలేశారు నన్ను. ఇంకా వీళ్ళొద్దు వాళ్ళొద్దు వాళ్ళొద్దు వీళ్ళొద్దు అంటూనే ఉండేదాన్ని. కానీ ఈయన అడ్వర్టైజ్మెంట్ పేపర్లో రాగానే చూపించారు మా నాన్న. అబ్బాయి ఇప్పటికన్నా ఎస్ అంటుందేమో అని మా నాన్నకు నమ్మకం వచ్చేసింది. చూడు నువ్వు ఒకసారి చదువు తల్లి చదువు అన్నారు. యాజ్ ఐ వెంట్ హాఫ్ వే త్రూ ఐ ఫెల్ట్ దట్ హీ ఈజ్ మై హస్బెండ్. చూడలేదు, ఏమీ లేదు, అదొక ఫీలింగ్. సరే ఆ తర్వాత వాట్ ఎవర్ ఇట్ ఈజ్ కలిసాక నేను పెద్ద ఇంకా ఆలోచించలేదు. మనకెందుకు వచ్చి, మేము చాలా సామాన్యమైన మధ్యతరగతి కుటుంబం తల్లి. ఆయన అప్పటికే వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫైనాన్షియలీ. మనకెందుకు వచ్చింది చెప్పు, ఊరికే దూరపు కొండలు నునుపు, ఊరికే అత్యాసకు పోకూడదని మనసులో రామరావు అని పెట్టుకొని ఇటుకు వచ్చేసారు ఆయన కలిసాక. ఆయన ఇష్టపడ్డారు బాగా. ఏం నచ్చుంటది మీలో అప్పట్లో ఆయన? అది నువ్వు ఆయనతో ఇంటర్వ్యూ చేసి తెలుసుకోవాలి. చెప్పుంటారు కదా నాలో ఏం నచ్చిందని అడుగుంటారు, ఆయన చెప్పుంటారు. ఆయన దృష్టిలో నేను ఫస్ట్ చాలా పొడుగ్గా ఉన్నాను, అందంగా ఉన్నాను, చాలా ఇంట్రెస్టింగ్గా చలాకీగా చురుగ్గా మాట్లాడానంట. దీంతో పాటు ఆయనకు ఫైన్ ఆర్ట్స్ అంటే ఇష్టం, చాలా ఇష్టం. ఐఎమ్ ఆల్సో డాన్సర్. పుట్టుకతోనే కళలన్నీ మేళవించుకొని పుట్టేశారు కాబట్టి 1800లో మిమ్మల్ని చూస్ చేసుకోవడం పెద్ద కష్టమే. ఇలా నన్ను దూరం నుంచి చూసే వెంటనే ఏదో న్యూస్ పేపర్ క్రానికల్కే వరకు అప్పటికప్పుడు ఇలా కార్లో కూర్చొని యూ డోంట్ రిలీజ్ మై నెక్స్ట్ యాడ్ అన్నారంట. ఓకే, ఫోన్ చేసి చెప్పేశారంట. నాకు తర్వాత చెప్పారు. నాకు క్వశ్చన్ ఏంటంటే, అంటే ఇంకో సీక్రెట్ కూడా ఆయనకి నేను రెడ్లమ్మాయి లాగా అనిపించానంట. ఓకే ఓకే, అది నాకు తెలియదు, అదేదో నాకు ఎప్పటికీ అర్థం కాలేదు. అలా రెడ్లు లాగా అనిపించానంటే ఏంటో ఆయనకు స్టైల్గా. మరి ఆయనకు అలా ఇష్టమేమో తెలియదు. ఏంటి ఆయనకు నచ్చాను, తా నచ్చింది రంభ, తా మునిగింది గంగ అని ఆయనకు నేను అందంగా అనిపించాను. మా వివాహం అయిపోయింది. ఓకే, కమ్యూనిటీస్ ఏమైనా డిఫరెన్స్ లేదండి? ఏమీ లేదమ్మా, వాళ్ళు బ్రాహ్మణమే, మేము బ్రాహ్మణమే. బట్ అమ్మాయి కోరుకోవడం ఓకే, కానీ అబ్బాయిలు నచ్చిన అమ్మాయి కోసం ఏకంగా పేపర్ యాడ్ ఇచ్చేయడం అంటే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకు కదా. అంటే ఆ మాత్రం ఏరి కోరే వాళ్ళు నాకు భర్త కావాలి, నాకు కాస్త పొగరు ఉండిందిలే అమ్మా. అవునా? ఉండింది, అది కరెక్ట్ గా సెట్ అయ్యింది, మా ఇద్దరికి సెట్ అయ్యింది. యాక్చువల్లీ వెరీ ఇంటెలిజెంట్ మ్యాన్, వెరీ ఆర్టిస్టిక్, వెరీ డిజైరింగ్. జీవితాన్ని చాలా అందంగా రసవత్తరంగా చూడగలిగిన మనసు ఉంది ఆయనకి. ఎక్కువ మాట్లాడారు, మితభాషి. కానీ ఆయనకు కరెక్ట్గా ఇలా 3 పిల్లల్ని కని తనతో పాటు అలా లలిత కళలుండి చక్కగా ఇల్లు కట్టి అంతా ఫారిన్ ట్రిప్స్ అంతా ఆయనతో పాటు వేస్తూ అలా జాలీగా హాయిగా ఉండే భార్యను కోరుకున్నారు. మరి ఆయన కావాల్సినవన్నీ నేను పూరించగలిగానో లేదో తెలియదు, కానీ నాకు మాత్రం ఈజ్ అ ఫెంటాస్టిక్ లైఫ్ పార్ట్నర్. రైట్, కమింగ్ టు యువర్ ప్రొఫెషన్, హాస్పిటల్ గురించి మాట్లాడితే చాలా కార్పొరేట్ ఆసుపత్రుల యొక్క దందా తీవ్ర స్థాయిలో ఉందని విమర్శలు ఒకవైపు వస్తూ ఉంటాయి. కేవలం హాస్పిటల్ అంటే సమాజ సేవ అని చెప్పుకోవడమే తప్ప దాని వెనక ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడం అనే ఇంటెన్షన్స్ చాలామందికి ఉన్నాయి కదా. దీన్ని సమాజ సేవ అంటారా? అలానే ఫ్రీ సర్వీస్ చేయట్లేదు కదా అనే వాళ్ళకి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? చూడు తల్లి, మీకు ఒక మాట చెప్తాను. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి, సేవ వాళ్ళు చెయ్యాలా వద్దా ఫస్ట్? సో మనం 2 పక్కల మాట్లాడాలి, ఒక పక్కే మాట్లాడకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఆర్ నాట్ రీచింగ్ అప్ టు ద మార్క్ ఆఫ్ అ కామన్ మ్యాన్ అండ్ అ పువర్ మ్యాన్. సో అక్కడ ముందు వాళ్ళే కనుక ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తే అసలు మీకు ఇన్ని ప్రైవేట్ హాస్పిటల్ ఫస్ట్ పుట్టుకొని రావు, పుట్టగొడుగుల్లాగా. అది ఒక బాధ, సమాజం పడుతున్న పెద్ద బాధ, స్కూళ్ళు కానీ హాస్పిటళ్ళు కానీ. సరే, ఇంకొకటి ఏంటంటే కార్పొరేట్ హాస్పిటల్స్.
ఇప్పుడు సంపాదించచ్చమ్మా, ఎవరైనా సంపాదించవచ్చు, కానీ ఎంతవరకు మానవత్వాన్ని కూడా దాటేసి చాలా మనసుకే ఇబ్బంది పడేంత నిజంగా సంపాదించడం ఎంతవరకు మనకు మనం ఇచ్చుకునే జవాబు అనేది ఆయా హాస్పిటల్ వాళ్ళు ప్రశ్నించుకోవాలి వాళ్ళని వాళ్ళు. మీరు ఈ రోజుకి కూడా, ఎందుకంటే చాలామంది అనొచ్చు ఏంటి ఈవిడ చెప్తోంది ఇవన్నీ కోవిడ్లో అన్నీ వచ్చాయి వీళ్ళ మీద అని. వేయడానికి ఏముంది తల్లి, ఎగ్జాక్ట్లీ నేను వచ్చేస్తాను. నా స్ట్రైట్ క్వశ్చన్ అదే. కోవిడ్ టైంలో విరించి హాస్పిటల్స్ పైన వచ్చిన అలిగేషన్స్ కావచ్చు, వచ్చిన వైరల్ వీడియోస్ చాలా తీవ్ర స్థాయిలో ఆలోచింపజేశాయి. కోర్స్ ఆ తర్వాత జరిగిన పరిణామాలు ట్రీట్మెంట్ వైజ్గా బాగా జరుగుతోంది, ఎలాంటి ఇష్యూస్ లేవు, హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళకి మంచి వైద్యం ఇస్తున్నారు అనేది పేరైతే ఉంది. బట్ ఈ కాన్ఫ్లిక్ట్ని ఎలా చూడాలంటారు? ఒకవైపు సమాజ సేవ అంటారు, మరోవైపు దోచుకుంటున్నారు కదా. ఇప్పుడు మీరే అన్నారా హాస్పిటల్లో బాగా విరించి హాస్పిటల్లో బాగా చూస్తారనే పేరు కూడా ఉంది అని మీరే అంటున్నారా అనట్లేదా? అలా అన్నవాళ్ళు ఎవరైనా ముందుకొచ్చి వాయిస్ ఇచ్చారా అమ్మ వీళ్ళు బాగా పనిచేస్తున్నారని? ఇవ్వలేదు కదా. అదే సమాజం తల్లి, అదే సమాజం. సీతమ్మ వారికే తప్పలేదు తల్లి ఒక నింద తీసుకోవడము, అది సమాజం. సమాజానికి ఏం చేసినా కూడా అవి తీసుకొని వాళ్ళు వెళ్ళి శాంతంగా ఉండిపోతారు. కానీ